అధికులని అధములని నరుని దృష్టిలోనే భేదాలు, శివుని దృష్టిలో అంతా సమానులే. ఏ నందుని చరితము వినుమా, పరమానందముగనుమా, పరమానందముగనుమా. నందుని చరితము వినుమా, పరమానందముగనుమా, పరమానందముగనుమా. ఆదనూరులో మాలవాడలో, ఆదనూరులో మాలవాడలో పేదవాడుగా జనించి చిదంబరేశుని పదాంబుజములే మదిలో నిలిపి కొలిచేనో. నందుని చరితము వినుమా, పరమానందముగనుమా, పరమానందముగనుమా. తన యజమానుని ఆనతి వేడెను, శివుని చూడగా మనసు పడి. తన యజమానుని ఆనతి వేడెను, శివుని చూడగా మనసు పడి. పొలాల సేద్యం ముగించి రమ్మని, పొలాల సేద్యం ముగించి రమ్మని గడువే విధించే యజమాని. యజమాని ఆనతిచ్చిన గడువులో ఏ రీతి పొలము పండించుటో ఎరుగక అలమటించు తన భక్తుని కార్యము ఆ శివుడే నెరవేర్చే. పొరుగున పోయెను చిదంబరానికి భక్తుడు నందుడు ఆత్రమున. పొరుగున పోయెను చిదంబరానికి భక్తుడు నందుడు ఆత్రమున. చిదంబరంలో శివుని దర్శనం చేయగరాదనే పూజారి ఆశాభంగము పొందిన నందుడు ఆ గుడి ముందే మూర్ఛిల్లే. అంతట శివుడే అతనిని బ్రోచి పరంజ్యోతిగా